హాయ్ ఫ్రెండ్స్, ఈ మొబైల్కి మనకి సెన్సార్ పనిచేయట్లేదు అనమాట. దాన్ని ఎలా రిపేర్ చేయాలో నేను చెప్తాను. కేవలం 10 రూపాయల ఖర్చుతో మీరు ఈ సెన్సార్ అనేది మీరే రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు సెన్సార్ ఎలా పనిచేయట్లేదో నేను చెప్తాను అనమాట. అంటే మనకి సెన్సార్ అంటే ఇప్పుడు కొంచెం తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను అనమాట. అది ఎలా అంటే ఇప్పుడు మనకి ఫోన్ మాట్లాడుతున్నప్పుడు మన చెవి దగ్గర ఇయర్ దగ్గర ఉన్నప్పుడు మనకి లైట్ ఆఫ్ అయిపోతుంది అనమాట. మళ్ళీ ఏంటంటే మనకి తీయంగానే కొంచెం మన డైల్ ప్యాడ్స్ ఓపెన్ చేసి మన ఇయర్ దగ్గర తీయంగానే మన లైట్ ఆన్ అవుతుంది అనమాట. ఆ లైట్ వెలిగి ఆరిపోతుంది కదా, అప్పుడు సెన్సర్ రన్నింగ్లో ఉంటుంది అనమాట. అది వర్క్ అవ్వకపోతే కనుక మనకేంటి డైల్ చేసినప్పుడు కాల్ చేసినప్పుడు సెన్సర్ ఆఫ్ అయిపోతుంది అనమాట, లైట్ ఆఫ్ అయిపోతుంది. ఆ తర్వాత ఏంటంటే మనకి సెన్సర్ వర్క్ అవ్వని తెలిసిపోతుంది అనమాట. సెన్సర్ పనిచేయని మనకి కోడ్స్ ఉంటాయి అనమాట తెలుసుకోవడానికి. సెన్సర్ సెట్టింగ్స్ అనేది కాల్ చేసే సెట్టింగ్స్లో ఉంటాయి. ఓకే, ఇది డైల్ ప్యాడ్ ఓపెన్ చేసినా సరే మనకి సెన్సార్ వర్క్ పనిచేయట్లేదు అనమాట. మనం కాల్ చేసినప్పుడు అది ఎలా చూపిస్తాను అనండి. ఇప్పుడు ఏదో ఒక నెంబర్ తీసుకుందాం, 111 112 మనకి కంపెనీ ఏదో ఒక నెంబర్ సంథింగ్ 111 డైల్ చేద్దాం. ఇదిగోండి డైల్ చేశాను, చూడండి ఇప్పుడు మనకు ఆఫ్ అయిపోయింది. ఇప్పుడు మనకి చూడండి మన కాల్ వెళ్ళినట్టుగా మనకి సౌండ్స్ వస్తున్నాయి అనమాట. వినపడింది కదా, కానీ ఏం రావట్లేదు, మనకి తెలియట్లేదు అనమాట. డైలీ వెళ్ళిందా లేదా మనకి కాల్ చూసుకోవడం ఇక్కడ మనకు ఆఫ్ అయిపోయింది. చూడండి ఇక్కడ ఇట్లా మనకి చేయి పెట్టినప్పుడు సెన్సార్ పనిచేయాలన్నమాట, లేదు వర్క్ అవ్వట్లేదు. చూసారు కదా, స్విచ్ గట్టిగా నొక్కి చూద్దాం. ఈ ప్రాబ్లం ఏంటంటే ఫ్రెండ్స్, ఒకటి మనకి డిస్ప్లే, మనకి ఒరిజినల్ డిస్ప్లే పగిలిపోయి మనకి బయట ఆల్టర్నేట్ డిస్ప్లే వేసినప్పుడు ఈ ప్రాబ్లం వస్తుంది అనమాట. ఎందుకంటే ఇక్కడ సెన్సార్ మదర్ బోర్డ్కిను ప్లస్ ఈ డిస్ప్లేకి మనకి ఏంటంటే కొంచెం టచ్ అవ్వాలన్నమాట ఈ రెండు. చూడండి ఇప్పుడు కాల్ కట్టే ఎండ్ అయిపోయిన తర్వాత, కాల్ ఎండ్ అయిన తర్వాత మనకి ఈ లైట్ అనేది వెలిగిందనమాట. చూసారు కదా, అది ఇప్పుడు ఇది ఏంటంటే మనకి ఆ కాల్ చేసినప్పుడు డైల్లో మనకి ఇట్లా చెయ్యి మనకి ఫింగర్ ఇలా దాని మీద సెన్సార్ మీద పెట్టాక లైట్ ఆఫ్ అయ్యి ఆన్ అవుద్ది అనమాట. కానీ ఏ ఇంటిమేషన్ లేదు, లైట్ ఆన్ అయ్యి ఆఫ్ అయ్యి లేదు. ఒకవేళ ఎలా అంటే ఫ్రెండ్స్, మనకి డిస్ప్లేకి డిస్ప్లే సెన్సార్ ఉంది కదా, డిస్ప్లే దగ్గరికి సెన్సార్కి మధ్యలో ఏంటంటే ఈ గ్యాప్ అనేది రాకూడదు ఫ్రెండ్స్. మనకి మదర్ బోర్డులో ఉంటుంది కదా సెన్సార్, దానికి డిస్ప్లేకి ఏంటంటే కొంచెం ఇట్లా డిస్ప్లే పైకి వచ్చినప్పుడు ఏం చేసి గమ్మేసేయండి. ఈ మధ్యలో కొంచెం ఆ రెండు ఏంటంటే గ్యాప్ లేకుండా మనకి జాగ్రత్తగా అతికిచ్చేయండి అనమాట, గ్యాప్ రాకూడదు. అప్పుడైనా సెన్సార్ మనకు సాల్వ్ అయిపోద్ది. అయితే ఫ్రెండ్స్ ఎలా అంటే ఇప్పుడు చూద్దాం, దీనికి సెన్సార్ పనిచేయట్లేదు కదా. సెన్సార్ ఏంటంటే మనకి సెట్టింగ్స్లో కూడా ఆపేయచ్చు ఫ్రెండ్స్. మనకి సెన్సార్ ఏంటంటే లైట్ ఎలిగి, ఓన్లీ లైట్ అనేటికి మన డిస్ప్లే ఎలిగి అలా ఉండిపోద్ది అనమాట. కాకపోతే మనకి సెన్సార్ అనేది వర్క్ అవ్వాలి కదా. మనకి ఎలిగి అలా ఉండిపోతే, మనం కాల్ చేసినప్పుడు లైట్ ఎలిగి అలా ఉండిపోతే కుదరదు కదా, మన సెన్సార్ అనేది వర్క్ అవ్వాలి కదా. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు శాంసంగ్ ఫోన్లో కూడా అంతే ఫ్రెండ్స్. చూపిస్తాను అండి, ఫోన్ చూపిస్తాను. అప్పుడు అట్లీస్ట్ శాంసంగ్ ఉందనుకో ఫ్రెండ్స్, ఫర్ ఎగ్జాంపుల్ చూపిస్తాను. సిమ్ వేసి ఫ్రెండ్స్, ఈ వీడియో మాత్రం అంటే తెలియని వాళ్ళ కోసం ఫ్రెండ్స్. తెలిసిన వాళ్ళకైతే వాళ్ళు చేసుకుంటారు, తెలియని వాళ్ళ కోసం మాత్రమే. సిమ్ వేసే కదా, నెట్వర్క్ వచ్చింది కదా. ఇప్పుడు 111 డైల్ చేద్దాం. వెళ్ళింది కదా, చూడండి లైట్ ఆఫ్ అయిపోయిందా. చూడండి ఫ్రెండ్స్, లైట్ వెలిగించి చూడండి.
ఎందుకంటే ఈ డిస్ప్లే కూడా మధ్యలో గ్యాప్ రాకూడదు. డిస్ప్లే అన్ని చూడండి, డిస్ప్లే తీసుందా ఫ్రెండ్స్. ఇక్కడ మనకి సెన్సార్ ఉంది కదా, ఇదంతా గమ్మేసి ఈ గ్యాప్ వచ్చిన ఫ్రెండ్స్ మనకి డిస్ప్లే వేసినప్పుడు గ్యాప్ వచ్చినా సరే మనకి ఇలాగ లైట్ ఆఫ్ అయిపోద్ది అనమాట. ఇప్పుడు ఏం చేయాలంటే చూడండి, ఇదిగో సెన్సార్ ఇక్కడ ఉంది, ఇగో చూడండి, సెన్సార్ దగ్గర చేయి పెడతాను, నాకు తీసేస్తున్నాను. లైట్ వెలుగుతుంది కదా, ఇదిగోండి, అది ఇక్కడ సెన్సార్ హోల్స్ ఉన్నాయి కదా, ఇవి చూడండి. మన చెవి దగ్గర పెట్టినప్పుడు ఏంటంటే లైట్ ఆఫ్ అయిపోద్ది అనమాట. మళ్ళీ కాలు మాట్లాడు మనం తీసినప్పుడు మళ్ళీ వెలుగుతుంది అనమాట. చూడండి, ఓకేనా? ఓకే, సెన్సార్ పనిచేస్తుంది. మనకి ఏంటంటే ఇట్లా డిస్ప్లే మార్చినప్పుడు కంపెనీ డిస్ప్లే మనకి ఒరిజినల్ డిస్ప్లే పగిలిపోయినప్పుడు బయట ఆల్టర్నేట్ డిస్ప్లే వేసుకుంటాం కదా, ఇక్కడ గ్యాప్ రానివద్దు ఫ్రెండ్స్. గమ్ము కొంచెం గట్టిగా అనమాట. ఈ మధ్యలో మనకి గ్యాప్ వస్తే ఏమవుతుందంటే, ఇవి చూడండి, డిస్ప్లే వేసినప్పుడు ఇట్లా ఫిక్స్ అయిపోవాలన్నమాట స్ట్రాంగ్గా. ఈ మధ్యలో గ్యాప్ రాకూడదు. గ్యాప్ వస్తే కనుక మనకి సెన్సార్ ఏంటంటే కొంచెం ఇది దూరం అయిపోతుంది కదా, డిస్ప్లే కొంచెం గ్యాప్ వస్తుంది కదా, పైన గ్యాప్ వచ్చినప్పుడు సెన్సార్ వర్క్ అవ్వదు అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు చూడండి, మనకి సెన్సార్ వర్క్ అవుతుంది కదా. ఇది గమ్మేసిన తర్వాత చూడండి, ఇదిగా ఓకే, సెన్సార్ పని చేస్తుంది. మన చెవి దగ్గర పెట్టినప్పుడు మన లైట్ ఆఫ్ అయిపోద్ది అనమాట. ఓకే ఫ్రెండ్స్, అర్థమైంది కదా. ఓకే, పక్కన పెట్టేద్దాం. ఈ ఫోన్లు కూడా అంతే ఫ్రెండ్స్, మనకి అంటే ఏదో ఒక ఫోన్ తీసుకోవచ్చు అనమాట. నేనేంటంటే జస్ట్ ఎంఐ ఏదైనా సరే మనకి సెన్సార్ పని చేయనప్పుడు మనకి ఆల్టర్నేటివ్గా మనకి చేసుకోవచ్చు అనమాట. అది ఎలాగో చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి డిస్ప్లేకి దీనికి గ్యాప్ ఉందా మన డిస్ప్లే మార్చినప్పుడు, లేదంటే ఒరిజినల్ డిస్ప్లే గ్యాప్ వచ్చినా, ఎలా అంటే ఇందాక చెప్పే కదా, సామ్సంగ్ చెప్పే ఇలా ఏంటంటే ఇక్కడ డస్ట్ వెళ్ళిపోయి కొంతకాలం మన మొబైల్ కొనిన తర్వాత యూజ్ చేసినప్పుడు ఇక్కడ పైన అంతా ఈ గ్యాప్లో కొంచెం డస్ట్ వెళ్ళిపోయి దీనికి మన సెన్సార్కి గ్యాప్ వస్తుంది అనమాట. అదంతా క్లీన్ చేసి మళ్ళీ మీరు గమ్ము నీట్గా వేసిన తర్వాత కొంచెం నీట్గా అంటించేస్తే మళ్ళీ సెన్సార్ వర్క్ అవుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఏంటంటే ఇది కూడా మనకి గ్యాప్ చూసుకోండి, గ్యాప్ ఏం లేదనుకోండి, అయినా సరే సెన్సార్ పని చేయట్లేదు, గ్యాప్ ఏం లేదు, గమ్ నీట్గా అంటుకుంది, అయినా సెన్సార్ పని చేయట్లేదు. అప్పుడు ఏం చేస్తారంటే ఫ్రెండ్స్, చూపిస్తాను. లోపల ఏంటంటే రబ్బరు, ప్రతి దానికి ప్రతి మొబైల్కి ఏంటంటే సెన్సార్కి రబ్బర్ ఉంటుంది ఫ్రెండ్స్. సెన్సార్ పైన రబ్బర్ ఉంటుంది, అది చూపిస్తాను మీకు. ఆ రబ్బర్ లేకపోయినా సరే సెన్సార్ పని చేయదు. చూపిస్తాను. ప్రతి ఫోన్కి రబ్బర్ చిన్నదైనా ఉంటుంది అనమాట. దానికి ఓపెన్ చేద్దాం. ఫ్రెండ్స్ నేనేంటంటే ఒక ట్రాక్గా చెప్తున్నాను అనమాట. అది ఎలా అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి అలవాటు అయిందనుకో ఫ్రెండ్స్, ఒకటి చేశారనుకో, ఇక నెక్స్ట్ ఏంటంటే ఆటోమేటిక్గా మీకు ఈజీ అయిపోద్ది అనమాట. ఇలా ఉంటుందా, స్టెప్ బై స్టెప్ ఇలా చేసుకోవచ్చా, ఒకటి మీరు చేసిన తర్వాత నెక్స్ట్ ఇంకో మొబైల్ కూడా మీరు అలాగే చేసుకోగలరు. ఇంకో మొబైల్ ఏంటంటే ఇప్పుడు అది సెన్సార్ అంతా ఒకటే ఉంటుంది అనుకో, కంటే కొంచెం పెద్ద బిగ్ మొబైల్ అలాంటివి కూడా సేమ్ దేనికైనా సెన్సార్ లేకుండా ఏ మొబైల్ ఉండదు ఫ్రెండ్స్. ఓకేనా? ఒకసారి బోర్డు తీద్దాం. ఇదిగో ఫ్రెండ్స్, ఈ రబ్బర్ చెప్పే కదా, ఇదిగోండి,
ఈ రబ్బర్ అనమాట. ఈ రబ్బరు ప్రతి సెన్సార్కి పైన ఇక్కడ ఇదిగోండి ఫ్రెండ్స్, సెన్సార్ ఇక్కడ ఉంది కదా. ప్రతి మొబైల్కి సెన్సార్ ఇలాగ ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, కొంచెం ఏంటంటే బిగ్ మొబైల్, పెద్ద మొబైల్కి ఏంటంటే కొంచెం చిన్నగా ఉంటుంది అనమాట. ఇప్పుడు వచ్చే చార్జర్లకి ఏంటంటే చాలా చిన్నగా వేస్తున్నాడు సెన్సార్ అనేది. ఈ రబ్బర్ ఫ్రెండ్స్, మెయిన్ ఈ రబ్బర్ లేకపోతే మీకు సెన్సార్ వర్క్ అవ్వదు. ఓకే ఫ్రెండ్స్, ఈ రబ్బర్ ఉండాలి. ఈ ఒక్క రబ్బర్ లేకపోతే సెన్సార్ పనిచేయదు. ఓకే ఫ్రెండ్స్, ఈ రబ్బర్ ఉన్నా సరే మనకి సెన్సార్ పనిచేయలేదు అనుకో ఫ్రెండ్స్, పక్కన పెట్టండి. అసలు ఈ రబ్బర్తో పక్కన పెట్టండి. రబ్బర్ లేదు, మనకి డిస్ప్లే మార్చినప్పుడు మనకి సంథింగ్ ఏదో డిస్ప్లే మొబైల్ ఓడ తీసినప్పుడు ఆ రబ్బర్ అనేది పోయింది, సెన్సార్ వర్క్ అవ్వట్లేదు. సెన్సార్ సెట్టింగ్స్ మనకి కాల్ సెట్టింగ్స్లో అంటే ఆపేసుకోవచ్చు. కానీ మనకి సెన్సార్ అనేది వర్క్ అవ్వాలి. కాబట్టి అప్పుడు ఏం చేయాలంటే ఫ్రెండ్స్, మనకి ఏంటంటే చాలా సింపుల్గా నిదానంగా మన ఓర్పుతో ఏంటంటే మనకి నిదానంగా మనకి అది ఇంట్రెస్ట్గా చేయాలి ఫ్రెండ్స్. మనం ఏంటంటే ఏదో మనకి అవ్వలేదు, చేసాం 2-3 సార్లు మనకి అవ్వలేదు, ఫెయిల్ అయింది అనుకోవద్దు, పక్కన పెట్టేద్దు. దానికి ఒక ఇంట్రెస్ట్గా ఒక 10 minutes దానికి కేటాయించండి, ప్రాబ్లం సాల్వ్ అయిపోద్ది. అది అలాగే చెప్తానండి. ఈ ప్లాస్టర్ చూడండి, చూసారు కదా, 10 రూపాయలు ఫ్రెండ్స్. అదేందా, దీంట్లో మనకి ఎంత అవసరం, చిన్ని మొక్క చాలు. ఇంత మొక్క, చిన్న పీస్ కావాలి. చూడండి, ఇందులో ఏ కలర్ అయినా తీసుకోవచ్చు, బ్లాక్, ఎల్లో, రెడ్, ఏదైనా పర్లేదు. కాకపోతే మనకి చిన్న మొక్క కావాలంతే దీంట్లో. ఇంత అసలు ఇప్పుడు మనకి ఎలా ఉంటుందంటే చిన్ని మొక్క ఫ్రెండ్స్, ఇంతే. చూపిస్తాను. ఇంత మొక్క చాలు ఫ్రెండ్స్. ఇది టేప్ అంతా పక్కన పెట్టండి. దీన్ని 2 హోల్స్ పెట్టండి. మన కళ్ళు ఎలా ఉంటాయి ఐస్, అలాగా ఇక్కడ హోలు, ఇక్కడ హోలు, దగ్గర 2 హోల్స్ మనకి ఎలా పెడతారంటే, మనకి చిన్న షోల్డర్ నట్ బిట్ ఉంది కదా, అలా అయినా పర్లేదు, ఊరికి జస్ట్ ఇలా కరిగిపోద్ది, సింపుల్గా అయిపోద్ది అనమాట పని. చూసారు కదా, 2 హోల్స్ పెట్టాను. ఇదిగోండి, ఇలా 2 హోల్స్ పెట్టండి, 2 బెజ్జాలు. కనపడింది కదా. ఓకే ఫ్రెండ్స్, 2 హోల్స్ పెట్టారు కదా. ఈ పెట్టిన తర్వాత
ఈ సెన్సర్ హోల్ ఉంది కదా, ఇక్కడ సెన్సర్ గ్లాస్ ఉంది కదా, ఇక్కడ పెట్టండి. అంటే అన్ని ఫోన్లకి, కొన్ని ఫోన్లకి ఎట్లా ఉంటుంది, కొన్ని ఫోన్లు ఇట్లా ఉంటుంది, ఎట్లా ఉన్నా పర్లా మనకి సెన్సర్ దగ్గర పెట్టండి అంతే. చూడండి పెట్టేశారు కదా. ఇప్పుడు ఒకసారి మదర్ బోర్డ్ పెడదాం. ఫ్రెండ్స్ ఏదైనా ఎలా ఉంటుంది, ఏ ఫోన్కైనా ఫ్రెండ్స్, నీ బ్రాండ్ దాని మీద ఊరికే ఫర్ ఎగ్జాంపుల్కి మీది ఇది చేసి చూపిస్తున్నాను అనమాట. ఏ ఫోన్కైనా మనం ఇలాగే చేయొచ్చు అనమాట. మ్యాక్సిమం 100% అంటే ఫ్రెండ్స్ మనకి రబ్బరు, గుర్తుపెట్టుకోండి, రబ్బరు సెన్సార్ పైన రబ్బర్ ఉంటుంది కదా అది, లేకపోతే డిస్ప్లే గ్యాప్ వస్తుంది అనమాట. మనం ఏం కంగారు పడుతుంది, డిస్ప్లే గ్యాప్ దగ్గర మనం సరి చేసుకుని ఆ రబ్బర్ ఒకసారి చూసుకుంటే ప్రాబ్లం 100% అక్కడే సాల్వ్ అయిపోద్ది. ఇక్కడ రబ్బర్ ఉన్నా ఇంకా పని చేయకపోతే ఇలా అనమాట. ఫ్రెండ్స్ ఆ రబ్బరు మనకి ఇట్లా ఆల్టరేషన్ మనకి ఇలా చేసినా సరే, ఇలా చేసినా పని చేయకపోతే కనుక ఇంకా సెన్సర్ ఇది మార్చేయచ్చు అనమాట. ఇది ఉంది కదా సెన్సర్ మార్చేసుకోవచ్చు. అది అప్పుడు కూడా పని చేయకపోతే కనుక ఇంకా అది తీసేయచ్చు కంప్లీట్గా, నో ప్రాబ్లం. ఇంకా మనం అది పెట్టాం కదా ఫ్రెండ్స్, రబ్బర్ అవసరం లేదు. ఓకేనా? ఒకసారి ఆన్ చేసి చూద్దాం, సిమ్ వేసేద్దాం, అంటే మనకు వర్క్ అవుతుందా లేదా అని. చూడండి మనకి ఎల్లో కలర్ అక్కడ మనకి స్టిక్కర్ అనేది కనపడుతుంది అనమాట. చూసారు కదా, అది కనపడినా కనపడపోయినా మనకి ఏంటంటే అది వర్క్ అవుతుందా లేదా అంతే మనకు కావాల్సింది, సెన్సర్ అనేది. అనేది కదా ఫోను. ఇవ్వండి నెట్వర్క్ వచ్చింది కదా, ఎయిర్టెల్ పడింది కదా. ఇప్పుడు ఒకసారి డైల్ చేసి చూద్దాం, 111 కానీ ఏదైనా. పని చేయట్లేదు ఫ్రెండ్స్. మనకి ఇప్పుడు ఇలా పని చేయట్లేదని మనకి చిరాకు తీసుకోవద్దు అనమాట. ఇంకొకసారి ట్రై చేయండి, అయిపోద్ది, 100% అయిపోద్ది. అదేంటంటే హోల్స్ కరెక్ట్గా లేకపోయినా, లేదంటే మనకి అది కరెక్ట్గా కూర్చోకపోయినా ఆ ప్లాస్టర్ అనేది సెన్సార్ పనిచేయదు అనమాట. ఇప్పుడు ఏం చేస్తారంటే సిమ్ తీసేయండి, దాన్నే సరి చేయొచ్చు, లేదా ఇంకోటి తీసుకుందాం.
సేమ్ యాజ్ యూజ్గా హోల్స్ పెడదాం. ఇప్పుడు ఏం చేద్దామంటే ఆ ప్లాస్టర్ పెట్టాం కదా, అది తీసేసి దాని ప్లేస్లో ఇది పెట్టేద్దాం. పెట్టేసాం కదా. ఇప్పుడు ఒకసారి మళ్ళీ పెట్టి చూద్దాం. సిమ్ పెడదాం. డైల్ చేద్దాం. నెట్వర్క్ వచ్చింది కదా. ఇంకో ఫ్రెండ్స్ వర్క్ అవుతుంది చూడండి, సెన్సార్ వర్క్ అవుతుంది, చూసారు కదా. ఓకేనా, ఇప్పుడు ఫిక్స్ చేసేద్దాం ఫోను. చూసుకోండి ఒకసారి, మనకి డిస్ప్లే స్టిప్పు, మనకి ఛార్జర్ స్టిప్పు, మన బ్యాటరీ స్టిప్పు, మన ఆన్ ఆఫ్ బటన్ స్టిప్పు, కెమెరా అన్ని ఫిక్స్ చేసారు. ముందు చూసుకోండి, చూసుకున్నారు స్క్రూ చేసేయండి, పెట్టేసేయండి. ఫ్రెండ్స్ ఓకే కదా. ఇప్పుడు ఒకసారి మన బ్యాక్ డోర్ పెట్టేసి సిమ్ వేసి చూద్దాం, లేకపోతే ఇలాగే ఒకసారి సిమ్ వేద్దాం. నెక్స్ట్ బ్యాటరీ పెడదాం. బ్యాక్ డోర్ పెడదాం. తర్వాత ఇందాక సిమ్ సరిగ్గా ఇన్సర్ట్ అవ్వలేదు, ఇప్పుడు అవుతుంది.
ఇంకో చూడండి నెట్వర్క్ వచ్చింది కదా. ఇప్పుడు మళ్ళీ డైల్ చేద్దాం. ఇదిగోండి సెన్సార్ వర్క్ అవుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మన ఇయర్ దగ్గర పెట్టుకోగానే, మన చెవి దగ్గర పెట్టుకోగానే ఆఫ్ అయిపోతుంది కదా, మళ్ళీ తీయంగానే ఆన్ అవుతుంది కదా. చూడండి లైట్. ఓకే, సెన్సార్ వర్క్ అవుతుంది. ఇంకా బ్యాక్ డోర్ పెట్టేద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఎంఐ, వివో, లావా, ఒప్పో, శాంసంగ్, ఎనీ బ్రాండ్ అన్నిటికీ సెన్సార్ ఉంటుంది. యాపిల్, వన్ ప్లస్, ఇంకా టాప్ బ్రాండ్ అన్నిటికీ సెన్సార్ ఉంటుంది ఫ్రెండ్స్. సిమ్ సరిగా కూర్చోట్లేదు ఫ్రెండ్స్, మళ్ళీ పెట్టి చూద్దాం. ఇన్సెట్ అయింది, ఫుల్ సిగ్నల్ వచ్చింది కదా. ఇప్పుడు డైల్ చేస్తుందాం. ఇది ఫ్రెండ్స్, ఇదిగోండి. ప్రాబ్లం సాల్వ్ కదా, 100% ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది ఫ్రెండ్స్. మనకి ఇంకా రబ్బర్తో పని లేదు ఫ్రెండ్స్. చెప్తున్నా కదా, లాస్ట్ అండ్ ఫైనల్ ఏంటంటే ఒకటే చెప్తున్నాను. ఫస్ట్ మనకి ఏంటంటే, మనకి సెన్సార్ వర్క్ అవ్వకపోతే ఫ్రెండ్స్, శాంసంగ్ కానీ, ఎంఐ కానీ, మోటో కానీ, ఏదైనా ఫ్రెండ్స్, ఏ మొబైల్ అయినా కానీ, ఫస్ట్ మనకి వచ్చినప్పుడు డిస్ప్లే ఏమన్నా గ్యాప్ వచ్చిందా, సెన్సార్ ఇదిగోండి, దీనికి సెన్సార్ ఉంది. కొన్నిటికి ఏంటంటే కొన్ని మనకి ఇట్లాగా ఆ రబ్బర్ అనేది అటాచ్ చేసి పెట్టేస్తాడు, అంటే హోల్స్ కరెక్ట్గా డిజైన్ చేసి పెట్టేస్తాడు అనమాట. కొన్నిటికి అవసరం లేదు, కొన్నిటికి సెన్సార్ అనేది ప్రతి ఒక్కటే ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, అప్పుడు ఏం చేస్తారంటే, దీనికి ఈ సెన్సార్కి ఈ మనకి పైన డిస్ప్లే గ్లాస్ ఉంది కదా, గ్యాప్ అనేది రాకూడదు, గుర్తుపెట్టుకోండి. ఈ చిన్న ఇట్లా కొంచెం డిస్ప్లే మనకి పైకి వచ్చినా సరే, ఇట్లా గ్యాప్ వచ్చినా మనకి సెన్సార్ వర్క్ అవ్వదు. అప్పుడు ఏం చేస్తారంటే, డిస్ప్లే మొత్తం తీసేసి, లేదా ఇక్కడ లైట్గానే తీసేసిన తర్వాత ఏం చేస్తారంటే, ఇక్కడ గమ్మేయండి, ఈ చుట్టంతా గమ్మేసేసేయండి లైట్గా. సెన్సార్ మీద, స్పీకర్ మీద పడకూడదు ఫ్రెండ్స్. పడకోకుండా ఈ చుట్టుపక్కలంతా గమ్మేసేసి అప్పుడు నీట్గా అంటించేసేయండి. డైరెక్ట్గా ఏంటంటే మనం అతుక్కుపోతుంది అనమాట. ఒక ఎట్లంటే లేకపోతే ఇదంతా రబ్బర్ బ్యాండ్స్ తీసేయండి మొత్తం. ఎందుకంటే మనం అతుక్కోవాలి కదా డిస్ప్లేకి, దానికి ఈ ఫ్రేమ్కి, హోమ్ ఫ్రేమ్ అది మనకి ఉంది కదా, ఈ మిడిల్ ఫ్రేమ్కి అతుక్కోవాలి కదా. మొత్తం గమ్మేసి ఒక 1 hour ఉంచేయండి. మొత్తం స్ట్రాంగ్గా టైట్గా మనకి దగ్గరికి అతుక్కుపోద్ది అనమాట. ఇలా ఉండిపోతే ఫిక్స్ అయిపోద్ది. అప్పుడు సెన్సార్ పనిచేస్తుంది, వర్క్ అవుద్ది అనమాట. అది వీటికి ఇట్లాగా మనకి బ్యాక్ సైడ్ స్క్రూస్ ఉండవు కదా, ఎదరు డిస్ప్లే తీయాలి కొన్ని వాటికి, అది జరుగుతుంది అనమాట. ఇప్పుడు వీటికైనా సేమ్ అదే. ఇప్పుడు వచ్చే ఫోన్లకి ఏంటంటే అన్ని డిస్ప్లే తీయాల్సి వస్తుంది అనమాట, బ్యాక్ సైడ్ స్క్రూలు ఉండవు. కొన్ని ఫోన్లు మాత్రం ఇలాగా మన బ్యాక్ డోర్ తీసి ఇచ్చు అనమాట. ఏంటంటే ఫ్రెండ్స్, ఓకే కదా. ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి గ్యాప్ అనేది చూసుకోండి, అప్పుడు డిస్ప్లే తీయండి. మనకి సెన్సార్కి దీనికి ఎలా ఉందో చూడండి, దూరంగా ఉందా, లేదంటే సెన్సార్ పైన డస్ట్ పట్టిందా, ఆ డస్ట్ క్లీన్ చేయండి. సో ఓకే, బాగా డస్ట్ ఏదైనా పడినా సరే సెన్సార్ పనిచేయదు అనమాట. ఓకే ఫ్రెండ్స్, సెన్సార్ సెట్టింగ్స్ చూడండి. తర్వాత ఈ డిస్ప్లే దీనికి గ్యాప్ వచ్చింది, సెన్సార్కి దీనికి గ్యాప్ వచ్చిందని చూడండి. ఆ తర్వాత ఏంటంటే అప్పుడు నేను చెప్పిన ప్రాసెస్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, అప్పుడు ఏంటంటే సెన్సార్, ఇక్కడ సెన్సార్ చెప్పే కదా, ఈ సెన్సార్ ఏంటంటే మనకి మొబైల్ డ్యామేజ్ అయినప్పుడు, డిస్ప్లే పగిలిపోయినప్పుడు సెన్సార్ కూడా డ్యామేజ్ పగిలిపోయిందని చూడండి. ఇది పనిచేయలేదు అనుకో ఫ్రెండ్స్,
పగిలిపోయింది అనుకో, ఇన్ కేసు దొరికితే పర్లా, ఇది మనకి బ్లోయర్ మీద హీట్ చేసి తీసుకుని మళ్ళీ బ్లోయర్ మీద మనం పెట్టేయచ్చు అనమాట. అంటే వేరే మొబైల్ ఆల్టర్నేటివ్గా మనకి సేమ్ మొబైల్ ఉంటే దాన్ని దీనికి వేసేయచ్చు. అప్పుడు కూడా మనకి సెన్సర్ ఇది దొరకకపోతే అప్పుడు సెన్సర్ సెట్టింగ్స్లో ఉంటుంది కదా, కాల్ సెట్టింగ్ సెన్సర్ సెట్టింగ్లో అది ఆఫ్ చేసుకోండి, సరిపోద్ది. ఓకే ఫ్రెండ్స్, నేను చెప్పిన వీడియో ఫ్రెండ్స్ కొంతమందికైనా అంటే అర్థమైన వాళ్ళకి ఓకే వాళ్ళు చేసుకుంటారు, అర్థం కాని వాళ్ళ కోసం చెప్పి మళ్ళీ రిపీట్ చేస్తున్నా ఫ్రెండ్స్. అర్థం కాని వాళ్ళ కోసం ఈ వీడియో అనమాట. ఇది నేను చేసిన వీడియో కొంతమందికైనా ఉపయోగపడుతుంది నేను అనుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో కనుక నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.